పేదవారికి అవకాశం ఇస్తే నాలాగా విజయం సాధించి చూపిస్తారని ఎవరెస్ట్ అధిరోహించిన విద్యార్థి ఆనంద్ అన్నారు. ఎవరెస్ట్లో వాతావరణం ఏమాత్రం అనుకూలంగా ఉండదు. కానీ చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఆ శిఖరాన్ని అధిరోహించి అక్కడ భారత జెండాను ఎగరేశానని ఆయన అన్నారు. ఆ ఎవరెస్ట్కి వెళ్ళాక మనం తినే ఐస్ క్రీమ్ -2 ఉంటుంది, కానీ అక్కడ -60 డిగ్రీస్. నేను ఏడ్చినా కానీ ఒకసారి కళ్ళలో నుంచి నీళ్ళు రాలేదు. ఇక్కడే లేయర్ గడ్డగట్టింది. అంత చలి -60. మేము తినడానికైనా డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ చాలా కష్టం అనిపించింది. చలి పెడుతుంటే ఒకసారి అమ్మ అమ్మ అని నా కడుపులో నుంచి తెలియకుండానే అలాంటి పిలుపు వచ్చేది. అంత కష్టం అనిపించేది. అయినా కానీ స్వారోస్కి ఎప్పుడు రివర్స్ గేర్ ఉండదు. మాకు 10 స్వారోస్ కమాండ్మెంట్స్ ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా మేము ఫుల్ఫిల్ చేస్తాం. డెఫినెట్గా ఎవరెస్ట్ పైన మన భారతీయ జెండాని ఎగరేయాలి అని ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళాను. డెఫినెట్గా మన మే 25న 2014 రోజున సక్సెస్ఫుల్గా ఎవరెస్ట్ పైన అడుగుపెట్టాను. పేదవాడికి అవకాశం ఇస్తే ఏదైనా నిరూపించి చూపించగలరా అని ఈ ప్రపంచానికి చూపించాలనుకున్నాను.